నాంపల్లి మండల పరిధిలోని పెద్దాపురం గ్రామ పంచాయతీలో అనేక సంవత్సరాలుగా పేద ప్రజలకు సేవలు అందించిన ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నేడు సిబ్బంది కొరతతో తాళం వేసి వెలవెలబోతుంది. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు సిబ్బందిని నియమించి సేవలు అందుబాటులోకి తేవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నాంపల్లి మండల పరిధిలోని పెద్దాపురం గ్రామ పంచాయతీలో అనేక సంవత్సరాలుగా పేద ప్రజలకు సేవలు అందించిన ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నేడు సిబ్బంది కొరతతో తాళం వేసి వెలవెలబోతుంది. ఇటీవల జరిగిన బదిలీలలో సుమారు 3 మాసాల క్రితం పెద్దాపురం ఆయుర్వేద వైద్యశాలలో విధులు నిర్వర్తించే వైద్యురాలు బదిలీపై వేరే ప్రాంతానికి వెళ్లడంతో ప్రస్తుతం పెద్దాపురం గ్రామ పంచాయతీలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో సిబ్బంది లేక తాళం వేసి మూతబడింది. వైద్యురాలని బదిలీ చేసిన అధికారులకు మరలా పెద్దాపురం గ్రామ పంచాయతీలోని ఆయుర్వేద వైద్యశాలకు వైద్యులను నియమించాలని ఆలోచన లేకపోవడం శోచనీయమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రిలో తగిన సిబ్బంది లేక వైద్యురాలు ఒక్కరే ప్రజలకు సేవలు అందించారు. నేడు ఆమె కూడా బదిలీపై వెళ్లడంతో ఆసుపత్రిలో సిబ్బంది లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆయుర్వేద వైద్యశాలకు చికిత్స నిమిత్తం వచ్చి వైద్యులు లేక తాళం వేసిన ఆయుర్వేద వైద్యశాలను చూసి వెనుతిరిగి వెళ్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి సారించి వెంటనే ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు వైద్యులను మరియు సిబ్బందిని నియమించి ప్రజలకు సేవలందించడానికి కృషి చేయాలని ప్రజలు సత్య న్యూస్ ద్వారా కోరుతున్నారు. పేరు లచ్చమ్మనా? ఎవరు మీది? ఈ దవాఖాన బంద్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? 2 నెలలు. ఎందుకు బంద్ అయిందమ్మా? డాక్టర్ ట్రాన్స్ఫర్ అయినందుకు బంద్ అయినా? అది ఈ హాస్పిటల్ బంద్ అయితే ఇబ్బంది అవుతుందా? మరి ఏం చేస్తా, జనాలు రోజు వచ్చిపోతురు చాలా మంది. సరే, ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి పెద్దాపురం గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆయుర్వేద ఆసుపత్రి ఇటీవల జరిగిన ట్రాన్స్ఫర్లలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి వైద్యురాలు వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్ళడం వలన ఈ హాస్పిటల్ మూతపడి కనబడుతూ ఉన్నది. ఇక్కడ సిబ్బంది లేకపోవడం వలన ఆసుపత్రిని తీసేవాళ్ళు లేకుండా పోయారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి అనేక సంవత్సరాల నుంచి సేవలు అందించింది. పలు రకాల రోగులకి ఆయుర్వేదం ద్వారా మందులు అందించి ఎంతోమందికి నయం చేసినటువంటి ఈ ఆసుపత్రి ఈరోజు మూతపడడం వలన ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా, మండల పరిధిలో పలు గ్రామాల ప్రజలు ఆసుపత్రికి వచ్చి వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఆయుర్వేద ఆసుపత్రిని సిబ్బందిని నియమించి ఈ ఆసుపత్రిని మరలా తెరిపిస్తున్నట్టయితే అనేక మందికి సేవలు అందించడానికి వీలుగా ఉంటుందని ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకమైన బిల్డింగ్ ఏర్పాటు చేసి దీన్ని మండల కేంద్రానికి తరలించినట్టయితే ఇంకెక్కువ మెరుగైన సేవలు అందించడానికి కూడా అవకాశంగా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసి ఎవరైతే డాక్టర్ బదిలీపై వెళ్ళారో తిరిగి ఆ స్థానంలో యథావిధిగా మరొక డాక్టర్ని నియమించి అదేవిధంగా ఇక్కడ ఆసుపత్రికి తగిన సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినట్టయితే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుతూ ఉన్నాయి. ప్రస్తుత కాలంలో ఆయుర్వేదం ద్వారా అనేక జబ్బులని నయం చేయడానికి సులువైన మార్గంగా ఉంటుంది. ఈ తరుణంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉపయోగిస్తున్నటువంటి ఆయుర్వేదం ద్వారా చికిత్సను అందించడానికి ఈ ఆసుపత్రిని త్వరితగతిన సిబ్బంది నియమించి ఆసుపత్రిని రీఓపెన్ చేసి, అంటే ఇక్కడ ఆసుపత్రి కేవలం సిబ్బంది లేకపోవడం వల్లనే
మనకు మూతపడి తాళం వేయబడి కనబడతా ఉన్నది. ఆసుపత్రి ఉన్నది కానీ సిబ్బంది కొరతతో తాళం వేయబడింది. కాబట్టి వెంటనే సిబ్బంది నియమించి మరొక డాక్టర్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఆయుర్వేద ఆసుపత్రిని ప్రజలకు సేవలు అందించేలాగా నియమించాలని చెప్పేసి సత్యనారాయణ కోర్టు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యం. ఏం పేరమ్మా? లక్ష్మణ. ఏ ఊరు మీది? పెద్దాపురమేనా? ఈ ఆయుర్వేద హాస్పిటల్ బంద్ ఎన్ని రోజులు అవుతుందమ్మా? 2 నెలలు. 2 నెలలు. ఎందుకు బంద్ అయింది ఇది? డాక్టర్ ట్రాన్స్ఫర్ అయినా అది మరి ఇబ్బంది అవుతుంది ఏమన్నా? వచ్చిపోతున్నారు, వచ్చి అడిగి వెళ్ళిపోతుంది.